సింధు, మీ తమ్ముడు, మీ అమ్మ, నాన్న, పిల్లలు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎన్ని రోజులు మీ తమ్ముడు మారలేదు, ఇంకా సింధు మీద కోపంతోనే ఉన్నాడు అనుకున్నా. కాని సడన్ గా ఎప్పుడు లేంది మీ తమ్ముడు వంట చేయడమేంటి, దగ్గరుండి తనే సింధుకి వడ్డించడమేంటి, సింధుకి పొలమారితే నీళ్ళివ్వటమేంటి, ఏంటిదంతా? చూస్తుంటే నాకేదో అనుమానంగానే ఉంది. మీ తమ్ముడి బిహేవియర్లో ఏదో తేడా వస్తుంది. నేను ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను, యశ్ సింధుకు మళ్ళీ దగ్గర అవుతున్నాడు అని. నువ్వే నా మాట నమ్మలేదు. మనమేంటో మీ వాళ్ళకి చూపించాల్సిన టైం దగ్గర పడింది తేజ. నేను దాచిపెట్టిన జనాల డబ్బు అడ్డు లేకపోయింటే నేను ఏం చేస్తానో అనేది ఈపాటికి చూపించదా. ఆ డబ్బు హవాలాగా మార్చటం కోసమే ఆగుతున్నాను. లేదంటే ఈ మధు విశ్వరూపం ఎలా ఉంటుందో మీ వాళ్ళందరూ చూసేవా. వదినన్నది కూడా నిజమే. నాలో మార్పులు వస్తున్నాయి. సింధు మీదున్న ప్రేమని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఈజీ, కానీ ఇష్టమైన వ్యక్తి మీద ఉన్న ప్రేమని కంట్రోల్ చేసుకోవడం కష్టమే అని ఇప్పుడే తెలుస్తుంది. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండాలి. సింధు మీద నాకున్న ప్రేమని నియంత్రించుకోవాలి. వదిన వల్ల సింధుకి, ఇంట్లో వాళ్ళకి ఏం కాకుండా చూసుకోవాలి. వదిన నన్ను నమ్మేటట్టు చేసుకోవాలి. నేను మారలేదు, ఇంకా పాత యష్నేనని వదిన ఫీల్ అవ్వాలి. ఫీల్ అవుతుంది. పొంగెనే అవి నిన్ను చూసినప్పుడే, నా చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టెనే నువ్వు నన్ను చూసినప్పుడే. నువ్వెళ్ళే దారంతా పచ్చరంగేసినట్టుంది, నీ వెంటే పసుపు పూసిందే, రంగులే రంగులే నువ్వు. సింధు, ఇదిగో వాటర్ తాగు. రంగులే రంగులే కన్ను చూడనన్ని కొత్త రంగులే, రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే, రంగులే రంగులే కన్ను చూడనన్ని కొత్త రంగులే. నిజంగానే యష్లో మార్పు వచ్చిందా? నా మీద ప్రేమతోనే ఇవన్నీ చేశాడా? ఆ మార్పు, ఈ ప్రేమ నిజమైతే బావుండు. మళ్ళీ యష్తో కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అత్తయ్య, నిన్నటి నుంచి చూస్తున్నాను, ఈ మధు అసలు బయటికి వెళ్ళదేంటి? నాకు అదే అర్థమై చావటం లేదసల. శిలా విగ్రహంలో ఆ రూంలోనే తిష్ట వేసుకొని కూర్చుంది. నానమ్మ, మేము ఇవాళ ఎక్స్కర్షన్కి వెళ్తున్నాం. స్కూల్లో వాళ్ళు తీసుకెళ్తున్నారు, రేపు మార్నింగ్ వస్తాం. అక్కడ అల్లరవి చేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఆ టీచర్ మాట తప్పకుండా వినండి. అలాగే నానమ్మ. పిల్లలు, మీ తాతయ్య ఎక్కర్రా? ఇక్కడే ఉన్నాందాము. పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసిరా చంద్ర. అలాగే దాము. బయట నాకు చిన్న పనుంది, నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. అలాగేనండి, రండి వెళ్దాం. బాయ్. బాయ్ నానమ్మ. బాయ్ అమ్మా. మధు బయటికి వెళ్ళకపోతే మన ప్లాన్ వర్కౌట్ అవుదత్తయ్యా. మరి ఏం చేద్దామంటావమ్మా? ఎలా అయినా సరే మనం మధుని బయటికి వెళ్ళేలా చెయ్యాలి. ఒక పని చేయండి అత్తయ్య,
మీరు మధు దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ గురించి అడగండి. ఏదో ఒకటి మాట్లాడి మధుని బయటికి పంపించండి. సరే సింధు, నేను ప్రయత్నిస్తానమ్మా. ఏమైంది దీనికి? తల పట్టుకొని అలా పడుకుంది. పాడు ఆలోచనలో పుట్టదంతల. ఆ తల త్వరగా పగిలిపోతే బాగుండు అసలు. మధు, చెప్పండి అత్తయ్య. టైం అవుతుంది కదా, ఆఫీస్కి వెళ్ళవా అమ్మా? ఒంట్లో బాగోలేదు అత్తయ్య. ఏమైందమ్మా? కొంచెం హెల్త్ అప్సెట్గా ఉంది. ఈ వంకతో మధుని హాస్పిటల్కి తీసుకెళ్తే సింధు తన ప్లాన్ వర్కౌట్ చేసుకుంటుంది. అయ్యో అలాగా అమ్మా. సరే పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. వద్దత్తయ్య, కొంచెం రెస్ట్ తీసుకుంటే అదే సెట్ అయిపోతుంది. హెల్త్ బాగోలేదని అలా ఉండిపోతే ఎలా మధు? ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎంతసేపు? పక్కనే కదా హాస్పిటల్, అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. రామ్మా. చూద్దాంలేండి అత్తయ్య. సాయంత్రం వరకు ఇలాగే ఉంటే అప్పుడు హాస్పిటల్కి వెళ్దాంలేండి. అది కాదు మధు, నా మాట వినమ్మా, వెళ్దాం పద. ప్లీజ్ అత్తయ్య, కాసేపు నిన్ను ఒంటరిగా వదిలేయండి. మొండిగటం, నా మాట విని చావదు. సరేనమ్మా, నీ ఇష్టం. రెస్ట్ తీసుకో. ఈ మధు ఎప్పుడు బయటికి వెళ్తుందో? అది బయటికి వెళ్తే ఆ కవర్లో ఏముందో చూడొచ్చు అనుకుంటే కుదరడం లేదు. ఏమైంది సింధుకి? ఎందుకు టెన్షన్ పడుతుంది? ఇప్పుడు నేను వెళ్ళి సింధుతో మాట్లాడడం వదిన చూసిందంటే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ వదినకి నా మీద లేనిపోయిన డౌట్లు వస్తాయి. సింధుతో మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోవడమే బెటర్. యష్, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తావా, లేక నన్నే ఆఫీస్కి క్యారియర్ తీసుకురమ్మంటావా? నాకేం అక్కర్లేదు. నువ్వు నా కోసం భోజనం తెస్తానంటే నేను వద్దంటానా డార్లింగ్? నీ రాక కోసం నేను ఎంతో ఎదురు చూస్తూ ఉంటాను. నీ చేత్తో అన్నం తింటుంటే ఆ ఆనందమే వేరబ్బా. ఆఫీస్లో నీ కోసం వెయిట్ చేస్తుంటాను బంగారం. రే, నువ్వు తీసుకొచ్చేసి రే రా. క్యారియర్ తెచ్చేసి ఇద్దరం కలిసి అక్కడ పਹੁంచేద్దాం. ఏంటి మరీ ఓవర్ అయిపోతున్నావు? కొంచెం తగ్గించు. అవకాశం వచ్చినప్పుడే బాస్ వాడుకోవాలి. రే, రాత్రే కదరా అనుకున్నావు సింధు మీద ఉన్న ప్రేమని బయటపడకుండా లోపలే కంట్రోల్ చేసుకోవాలని. ఇంతలోనే ఇంత వీక్ అయిపోతే ఎలా రా? రా వచ్చేసి ఆ కంట్రోల్ పేరు చెప్పి నాలో ఉన్న రొమాంటిక్ ఫీల్స్ అన్ని కుప్పగోలు చేస్తున్నావు బాస్. చా రై, చెప్తే నీకు అర్థం కావట్లేదారా? మరీ ఇంత ఓవరైపోతే ఎలాగా? సింధు కళ్ళు నన్ను అయస్కాంతంలో లాగేస్తున్నాయి బాస్. రైట్, ఎక్కువ చేసుకుంటే గుద్దుతా. ఒరే, ఒక్కసారి వెళ్ళతుక్కుంటే ఇంక వెనక్కి రాలేవురా. వచ్చేసేరా.